వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరి ఇంటి దగ్గర కూడా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. అయితే ప్రతి ఒక్క బీఆర్ఎస్ నేతని కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావుని కానీ, కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవితని కానీ వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ ఇళ్ల దగ్గర మెయిన్ గా బీఆర్ఎస్ పార్టీ ఇంటి దగ్గర ప్రతి పార్టీ నేత ఇంటి దగ్గర కూడా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా 3-4 పోలీసులు అయితే పెట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలు మెయిన్ గా హరీష్ రావుని కానీ, మెయిన్ గా కల్వకుంట్ల కవిత కానీ, జగదీష్ రెడ్డి కానీ, రాకేష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇలా ఎవరైతే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అయితే హౌస్ అరెస్టులు చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఏంటి అనేది అయితే మాత్రం పోలీసులు అయితే బయటికి ఎందుకు ఏంటి అనేది హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలియపరచడం లేదు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు ఎక్కడికి వెళ్ళా కానీ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఒక పెళ్లి వేడికి అటెండ్ అయితే ఆయన వెనకాల దాదాపుగా 8 కార్ల వరకు కూడా ఆయన ఫాలో అవుతూ పోలీసులు అయితే గస్తీ కాయడం జరిగింది. మరి ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అక్కడ కొంచెం తీవ్ర ఉద్రిక్తత అనేది చోటు చేసుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అనేది అయితే పోలీసులు అయితే తెలియపరచడం లేదు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా గట్టిగా ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది, కావాలని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తుంది అనేటట్టు వాళ్ళందరూ కూడా గట్టిగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు అంబేద్కర్ వర్ధంతికి సంబంధించిన నివాళులు అర్పించడానికి కూడా బయటకు వెళ్ళనివ్వడం లేదనేటట్టు మాజీ మంత్రి హరీష్ రావు అయితే పోలీసులతో అయితే కొంత వాగ్వాదానికి దిగుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఇటు కీలకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అనేటట్టు వీళ్ళందరూ కూడా ఆరోపించడం, ఇక్కడ జరిగే అరెస్టులు కానీ, ఇక్కడ జరిగే ఏవైతే నిర్బంధాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం కక్షపూరితం వల్లే జరుగుతుంది అనేటట్టు కాంగ్రెస్ పార్టీ పోలీసులు మోహరించి ఇలా హౌస్ అరెస్టులు చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కానీ మెయిన్ గా ఏపీ పోలీసు ఎటువంటి నివేదిక అనేది విడుదల చేస్తారని మనం చూడాలి. కేవలం ఏ సమయం సందర్భం లేకుండా, ఎటువంటి కార్యాచరణ లేకుండా, ఎటువంటి రూపకల్పన అనేది లేకుండా వీళ్ళని కావాలని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఆరోపించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఈ అరెస్టులు అనేవి రేపటి రోజుల్లో ఏ స్థాయి వరకు వెళ్తాయని చూడాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని ప్రజల్లోకి భారీ స్థాయిలో తీసుకెళ్లే విధంగా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిరసన కార్యక్రమాలే కానీ, మెయిన్ గా ధర్నాలు, మెయిన్ గా కొన్ని చోట్ల ప్రొటెక్ట్ చేయడానికి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తుందని ముందుగానే కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ, పోలీసులే కానీ వీళ్ళందరూ కూడా ముందస్తు అరెస్టులు చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఏదేమైనా సరే అప్రజాస్వామ్యం అనేటట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కొంచెం గట్టిగానే వాళ్ళ గలం వినిపించడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు. ఇటు కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర కూడా పోలీసులు ఉండడం జరిగింది. మిగిలిన ఎమ్మెల్యేల దగ్గర కూడా హౌస్ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే